ఉపేంద్ర గారు, మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందర మీ పర్ఫార్మెన్స్ చూద్దాము. బాలు గారి పాటలు, ఆయన పాటలు అంటే అందరికి ఇష్టము. మరి ఆయన పాడిన పాట ఒక తెలుగు రాని సింగర్ పాడితే ఎలా ఉంటుంది? అదేనండి, ఇప్పుడు ఉదాహరణకి బాలు గారి పాట సపోజ్ ఉదిత్ నారాయణ గారు ఆయన పాడితే ఎలా ఉంటుంది? సపోజ్ సో ఇప్పుడు బాలు గారు పాడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఈ పాట ఉదిత్ నారాయణ గారికి ఇస్తే ఈ పాట ఎలా పడతాం? ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా, నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా, జ్ఞాపకాల మై మరపు, జ్ఞాపకాల మేల్కొలుపు, జ్ఞాపకాల నెట్టూర్పు, జ్ఞాపకాల ఓదార్పు. సపోజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పాడితే ఎలా ఉంటుంది అంటే రమణ గోగుల గారు, ఆయన ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా, నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా, జ్ఞాపకాల మై మరపు, జ్ఞాపకాల మేల్కొలుపు, జ్ఞాపకాల నెట్టూర్పు, జ్ఞాపకాల ఓదార్పు. థ్యాంక్ యూ సో మచ్. గారు సార్, మీతో షో చాలా ఎంజాయ్ చేస్తున్నాం సార్. మీ టీ కాఫీ అనుకోవాలా? చెప్పండి బాస్. టైం ఎంత పోనీ చెప్పండి సార్. చెప్పండి బాస్. ఈ షర్ట్ బాగుంది సార్, ఎక్కడ కొన్నారు? అది కూడా చెప్పండి బాస్. ఈ షో ఎలా ఉంది సార్? ఆహా, ఇది ఓహో అదిరిపోయింది అంతే. మీకు మాస్ కావాలా, తెలంగాణ యాస కావాలా? రెండు కలిపి కొడితే క్లాప్సే. గమ్మనుండవా కోన గన్నారెడ్డి, నా గురించి మీలో చాలా మంది ఏమంటారు, ఎందుకంటే నన్ను నేరుగా చూసిన వాళ్ళు తక్కువ మంది బతుకుంటారు. యాన్న ఉంటాడు ఇడికే రాడనుకున్నారా? నే తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడ ఉంటా, అయినా నే దొంగ దెబ్బ తీసినందుకు నా మోల్తాడు గాది మన రక్తంలోనే ఏదో ఎన్నటికైనా నా పోరు రుద్రదేవంతో ఎదురెదురే గాయన జరిగిన శుభకార్యం సిందాల్సింది గంధపు సుక్కలను రక్తపు సుక్కలకు, అందుకే మిమ్మల్ని పానాలు తిడుతున్నా పోయ్. ఆహో, ఇంకో పాయ్ గోన గన్నారెడ్డి పేరు తప్పుడుగా వారండ్రో గుండెలు గుంచి గుమ్మాలకి ఎలా కడతా. ఏలూరు రాజన్న, అర్ధగిరి అంజన్న, శ్రీశైలం మల్లన్న, ఏడుకొండ లంకన్న, అరసవల్లి సూరన్న, సింహాద్రి అప్పన్న, కొమరలి మలేసా, బేలూరు చెన్నక 30 కోట్ల ముందు 70 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యలు సాక్షిగా చెప్తున్నారు. రుద్రదేవ రాసుకో, ఈ గోన గన్నారెడ్డి కత్తి తీసుకుంటా వచ్చేది నీ కోసమే సార్. అలాగే వన్ మోర్ వెరీ డిఫరెంట్ యాక్ట్ మీరు ఒకరే చేస్తుంటారు. అది షారుఖ్ ఖాన్ గారు మన తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి వినాలండి. సూపర్ ప్రోగ్రామ్, ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే వెరైటీగా షారుఖ్ ఖాన్ మన తెలుగు సినిమా డైలాగ్ చెప్పిస్తున్నాను. అత్తారింటి దారేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అది హైలైట్ డైలాగ్, క్లైమాక్స్ సీన్. అదే షారుఖ్ ఖాన్ చెప్తే ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను. అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు, చాలా కోపం ఉండేదత్త. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని, బయటికి కనిపించిన యుద్ధం చేసి బాగుంటే బాగా ఉండడం కాదత్త, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే ఇప్పటికి ఎంత సంపాదించిన లోటు అలాగే ఉండిపోయినట్టు. ఇప్పటికీ నీ తినేటప్పుడు కొంచెం ఇంట్లో గది నీ సంపాదించిన ప్రతి రూపాయిలో పావులో నీకోసంలో ఉంచేసావు అత్త, నీకోసంలో ఉంచేసావు. నువ్వు ఒక మాట చెప్పు, కష్టం నీ కాపాలు తట్టుకున్న కాపలా కాస్తావు. ఎప్పుడు జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తున్నాను అత్త, సారీ చెప్తున్నాను. ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదత్త.
నా వల్ల కాదు, కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేమున్నామని గుర్తించద్దా, దయచేసి గుర్తించు. మరి కొన్ని ప్యారడీ డైలాగ్స్ ఒక్కొక్క యాక్టర్ స్టైల్ నుంచి మీ ఇష్టం. బృందావనం అనే సినిమాలో ఒక సీరియస్ గా ఎమోషనల్ గా డైలాగ్ చెప్తారని ప్రకాష్ రాజ్ గారు. ఆ డైలాగ్ నేను మార్చి ప్యారడీ చేశాను. ఎరా 25 కుర్రాడవి, 10 ఏళ్ల పిల్లాడి మీద నీ ప్రతాపం ఏంటే? పక్కింటి సీన్ గారి పుల్లైస్ లాక్కున్నావంట, ఎందుకో? అంటే అంకుల్ భూమి వాడుతుంటేనే అడిగింది, అందుకని అదే లాక్కుంటే ఇస్తారా? ఎరా అలాంటిది ఇంకోటి కొనివ్వాలి. 4 చాక్లెట్ కొట్టేస్తావు, 4 ఐస్ క్రీమ్ కొట్టేసి దానికి ఇస్తే పిచ్చిది, దానికి నచ్చుండొచ్చు. కానీ ఆ పుల్లైస్ దానికి ఒక్కదాన్ని ఇస్తే సరిపోదురా? ఆయనకి నచ్చాలి, కానీ ఆయనకి జీళ్ళు ఇష్టం, వీడికి నచ్చాలి, వీడికి పప్పుండి ఇష్టం, దానికి నచ్చాలి, దానికి షుగర్, నాకు నచ్చాలి, నాకు మామిడితో ఇష్టం రా. ఏదో ఒకసారి పుల్లైసిటీ అదే నచ్చలేదు కదా, అది లేకపోతే నా కూతురు బతకలేదనుకున్నావు. ఒక్కసారి మేము తినేవన్నీ తీసుకొచ్చి దాని నోట్లో కుక్కిట అది మెక్కుతూ చివరికి నచ్చలేదని చెప్పి కక్కుతుందిరా. అవసరమైతే నా కూతురికి ఐస్ అమ్ముకునే వాడికి ఇస్తాను, కానీ నీలా పిల్లల దగ్గర పుల్లేసి కొట్టేసే వాడికి మాత్రం ఇవ్వాలి. అవతార్ ఇది ఇంగ్లీష్ మూవీ, కానీ బ్రహ్మానందంగా రిక్వెస్ట్ చేసి తెలుగులో ట్రాన్స్లేటర్ గా పెడితే అక్కడ ఎలా ఉంటుంది. సో హీరో ఒరిజినల్ గా ఇంగ్లీష్ లో చెప్తూ ఉంటారు, ట్రాన్స్లేటర్ గా బ్రహ్మానందం గారు. దిస్ కై పీపుల్ సెండ్ అస్ ఎ మెసేజ్. గాలికి తిరిగే జప్పాగాళ్ళు మనకు సందేశం పంపారు. ది కెన్ టేక్ వాట్ దే వాంట్, వాళ్ళకేం కావాలి వాళ్ళు పీక్కుంటామని. నో వన్ కెన్ స్టాప్ దెమ్, దానికి ఎవడేం పేకలేడని. వెల్ వి విల్ సెండ్ ఎ మెసేజ్, తొక్కలోది మనం వాళ్ళకి సవాల్ విసురుదాం. ఈ రేడియో డెస్క్ ద విన్ కెన్ క్యారీ యూ. వాళ్ళు తెలియదల్లా మనమే వాళ్ళకన్నా పెద్ద గాలి గాలివని. వెంటనే చుట్టుపక్కల తొట్టి గ్యాంగ్ ని పిలిపించండి. తొర్రక్తో కాల్చుదాం. అరే సామ్ నోరు తిరగట్లేదు, ఒకసారి చెప్పరాదు. తొర్రక్తో కాల్చుదాం, తొర్రక్తో పీస్తుందని చెప్పండి. నువ్వు ఫ్లై విత్ మీ. ఇప్పుడు మీరంతా గాలికి తిరిగే టైం వచ్చింది, అది నాతో. మై బ్రదర్స్ సిస్టర్స్, పక్కన ఉన్న లవర్ అంకమ్మ తప్ప మిగతా సోదరి వెళ్ళారు. వాళ్ళకేంట్రా నీకొక్కడికి ఏదైనా సరిపోయిందా? నాకు వద్దేంటి, కంటిన్యూ. విశ్వ ది స్కై పీపుల్ దట్ ది కెన్ టేక్ వాట్ దే వాంట్. ఆ జింగిడి గాలికి మన దగ్గర చూపించి మన సత్తా నిరూపిద్దాం. దిస్ ఎందుకంటే మట్టి మసాను, దిస్ ఈస్ అవర్ ల్యాండ్, ఇదంతా మన నేల. దూకుడు ఈ సినిమాలో మహేష్ బాబు గారు చెప్పిన మంచి డైలాగ్. ఇది ఎంఎస్ నారాయణ గారు చెప్తే ఎలా ఉంటుంది. ఎంఎస్ నారాయణ గారు కౌంటర్ ఇవ్వడానికి కృష్ణబాబు గారు ఉన్నారు. సో ఈయన ఇన్స్పెక్టర్, ఈయన కానిస్టేబుల్. ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 2006 IPS బ్యాచ్. గోజీ ఏం కాదు, నేను గోళీలు ఆడకడం మంది వస్తున్నా. అది గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్. నేను యాంటీ గూండాస్ వెళ్ళినప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశాను. ఇది చంపినప్పుడు గ్యాంగ్స్టర్స్ కాదు, అభోవం శుభం తెలియని యంగ్స్టర్స్. అప్పుడే డిపార్ట్మెంట్ 5 ఏళ్ళు సస్పెండ్ కూడా చేసేది. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. అప్పుడే అండర్ కవర్ అని పేరు చెప్తూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఇదంతా నా స్పాన్ ఆఫ్ 5 years. కళ్ళ క్యారీ బ్యాగులు వేసుకుని 5 ఏళ్ళు అంటే ఎవరు నమ్మేది? దిస్ ఈజ్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. అప్పటి నుంచే ట్రాక్ రికార్డ్ అని అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా క్రాక్ పట్టు మరి తిరుగుతాడు. నాకు 1 నిమిషం టైం ఇస్తే బార్కి వెళ్తాడు, 2 నిమిషాలు టైం ఇస్తే 1 కోట రాస్తాడు, 3 నిమిషాలకే మూర్చపోతాడు. ఇంకా డ్యూటీ ఎప్పుడు చేస్తాడు? నేను ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. చెప్పేది అదే మరి. వయసు పెరిగిపోతుంటే చాదస్తం పెరిగిపోద్ది, చూపు మందకొస్తుంది. కరెక్ట్ కదా గురువు గారు? అలాగే పాడని హీరోలు కూడా పాడితే ఎలా ఉంటుందో కూడా అది మీకోసం ప్రజెంట్ చేస్తాను. మెయిన్ ఇప్పుడున్న హీరోస్ అల్లు అర్జున్ వీళ్ళు పాడితే ఎలా ఉంటుంది. అలాగే ఒరిజినల్ సాంగ్ కూడా మీకు చేసి వినిపిస్తాను. జూనియర్ ఎన్టీఆర్ పాడిన ఒరిజినల్ సాంగ్ ఫాలో. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నన్న నా వల్ల I wanna follow you. I wanna follow you. మొత్తుకున్న మాయదారి పిల్ల ఏ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్ల కొద్ది చెబుతానే మళ్ళా I wanna follow you. I wanna follow you. ఏ చాయ్ చడుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్, ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ కుషీలనే చూపురా భాయ్, ఏ చాయ్ గరీబుకి విందురా భాయ్, ఈ చాయ్ నవాబుకి బంధువేను, ఏ చాయ్ మనస్సుకి మందురా భాయ్, ఈ చాయ్ కళాసుకి జే
కళ్ళ పట్టి గుంజుతాంది దీని సూపే లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే మావ దీని చూడకుంటే మన్ను తిన్న బావ లెక్క మనసు పండబట్టే దీని బొంగమూతి చూస్తే నాకు పంగు తిన్న కోతి లెక్క సింధులేయ బుద్ధి పుట్టే సినిమా చూపిత్తమామ్మ నీకో సినిమా చూపిత్తమామ్మ సీనికి నీతో సీటీ కొట్టిస్తామమ్మ మా అమ్మ. అందరి హీరోల్ని సింపుల్ గా మీ ఒక్కరు వాయిస్ ఇక్కడ తీసుకొచ్చేసాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ